గుంటూరు నుండి ఏడి అగ్రహారం పశ్చిమ అసెంబ్లీ నుండి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర పదాధికారి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలో ఉన్నాను. నా కుడివైపున 6వ మండలాధ్యక్షులు లంకా రవిశంకర్ గారు, నాకు ఎడమవైపున మండల ధార్మిక సేల్ మండలాధ్యక్షులు మండల కన్వీనర్ మధు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు సాయి రాధాకృష్ణ జంజాల. ఈరోజు బడ్జెట్కు సంబంధించి నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోడీ సర్కార్కి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్న కథానాయకుడు, దేశ అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మా తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలని తెలియజేస్తాం. నా భూతో నా భవిష్యత్ అనే స్థాయిలో 2024-25 బడ్జెట్లో ఏదైతే అమరావతి రాజధానికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రం చేసినటువంటి వైసీపీ ఘనత దానికి వెళ్ళిపోయింది. ఆ అభివృద్ధి చెందడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం, సెంట్రల్లో ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి నిరూపిస్తూ 15,000 కోట్ల రూపాయల బడ్జెట్, 15,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఈ సంవత్సరానికి గాను మాత్రమే, ఈ సంవత్సరానికి 15,000 కోట్లు కేటాయించారు. రానున్న 4 సంవత్సరాల్లో కూడా దశల వారీగా రానున్న సంవత్సరాల్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని పార్లమెంటు వేదికగా, భరతమాత సాక్షిగా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించడం చాలా గర్వించదగ్గ అంశం. అమరావతి, ఈ రోజున అమరావతిని ఒక మహా టైటిల్ అనేది, అద్భుతమైన టైటిల్ పెట్టి రాజధాని కోసం 2014లో అప్పట్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దీనిని పప్పు బెల్లాలాగా వాడుకొని గడిచిన 5 సంవత్సరాలు అత్యంత విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినటువంటి వైసీపీ అపఖ్యాతి మూటగట్టుకుంది. దానిని మళ్ళీ మేము పునరుద్ధరించి ఏదైతే గడిచిన 5 ఏళ్లలో జరిగిన గొప్ప దరిద్రమైనటువంటి పనిని పక్కన పెట్టి మళ్ళీ చాలా గొప్ప ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉన్నామని తెలియజేయటం. దాని ఈరోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై సుదీర్ఘ 2 గంటల 40 నిమిషాల పాటు దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసినటువంటి మహిళగా రికార్డుకి ఎక్కింది నిర్మలా సీతారామన్ గారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ సుమారు పావు గంట పాటు ఆంధ్రప్రదేశ్ గురించి అనేక విషయాలు మాట్లాడుతూ, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, పునర్విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి ప్రతి ఒక్క అంశం నెరవేర్చింది ఇప్పటి వరకు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క బ్యాలెన్స్ 5% 10% 90% నెరవేర్చాం. ఆ 10% కూడా నెరవేర్చి అమరావతిని కేంద్రంగా, అమరావతిని ప్రధానంగా తీసుకుని డెవలప్ చేయటం, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరాన్ని 100% కూడా పూర్తి చేయడం కోసం 75% ఇప్పటికే పూర్తి అయిపోయింది. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసి రాష్ట్రానికి జీవనాడిని అందిస్తామని ఆమె పార్లమెంట్లో చెప్పడం నరేంద్ర మోడీ యొక్క సర్కార్కి గొప్ప నిదర్శనం. ఎవరైనా సరే దీని మీద కామెంట్ చేశారంటే వాడు నిజంగా వాడు ఇన్నోసెంట్ అయిన అయి ఉండాలా, లేక అవగాహన రాహిత్యం అయి ఉండాలా, లేక అతను పక్క దేశ ప్రేమికుడు అయి ఉండాలా, భారతీయుడే కదా దీన్ని విమర్శించేవాడు. రెండోది, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తాము, అలానే రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాము. ఏదైతే వెనకబడిన జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాలకు మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఇదే కాకుండా దీని డెవలప్మెంట్కి అనేక కొత్త పరిశ్రమలకు ఊతం ఇవ్వడం. మిగతా విషయాలు చూసుకుంటే విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏదైతే ఉందో కారిడార్కి కావచ్చు, హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్కి కావచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అది కావచ్చు, పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. గ్రామీణ అభివృద్ధి కావచ్చు. తర్వాత ఆయుష్మాన్ భారత్లో అనేక మందికి ఆయుష్మాన్ భారత్ మీకు తెలియదు. ఆయుష్మాన్ భారత్లో 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి బీపీఎల్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా 70 పైబడిన వరకు ఆయుష్మాన్ భారత్ కలపడం. అలానే అంగన్వాడీ టీచర్లకి, ఆశా వర్కర్లకి ఫ్రీ ఆయుష్మాన్ భారత్ వాళ్ళకి అటాచ్మెంట్ తీసుకోవడం. వీటన్నిటినీ సమగ్రంగా కట్టుబడి ఉన్నాం తెలియజేయడం. అలానే గడిచినటువంటి 3 అంటే 3.0 నరేంద్ర మోడీకి సర్కార్ 2014 నుంచి 2019 వరకు మోడీ 1.0, 2019 నుంచి 2024 వరకు మోడీ 2.0, 2024 నుంచి 2029కు మోడీ 3.0 ప్రభుత్వంలో ఒక వికసిత భారత్ లక్ష్యంగా 2047కి ఈ యొక్క గడిచినటువంటి 10 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తీసుకున్నటువంటి గడిచినటువంటి 10 సంవత్సరాలు వచ్చినటువంటి ట్రాక్ మొత్తాన్ని సీక్వెన్స్ అక్కడ లింక్ మిస్ అవ్వకుండా 2029 దాకా తీసుకున్నటువంటి అనేక 1000 సంవత్సరాల పాటు కోల్పోయిన నవభారత్ని మళ్ళీ పునరుద్ధరించేసి రాబోయే 2047కి వికసిత భారత లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయి. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా నరేంద్ర మోడీ సర్కార్ తెలియజేసింది. దీనిలో నేను చెప్తా ఉన్నానండి, ఈరోజు మీకు తెలుసుకోలేకపోతే, ఈ బడ్జెట్ కన్నా తెలియకపోతే, వాళ్ళ ఇక్కడ తిరుగుతున్న ప్రతి ఒక్క మనిషికి, సమాజంలో ప్రతి మనిషికి బడ్జెట్ అవగాహన లేకపోతే, దాని యొక్క ఆవశ్యకత తెలియకపోతే
చాలా వెనకబడిపోయి తెలుసో తెలియకో ఈ పనికిమాలిన పార్టీల్లో చెత్త పార్టీల్లో పనిచేస్తూ ఎవడు చెప్తే వాడు కామెంట్ చేసేవాడు ఉంటాడు. మీ అందరికి మేము చాలా గొప్ప విషయం, బీజేపీలో పని చేయడం ఒక పూర్వజన సుకృతంగా చెప్తా ఉన్నాం. మేము ఏదో ఊరికినే కాదు, దేశం కోసం ధర్మం కోసం మేము తప్ప ఎవడు పని చేయట్లేదు. మిగతా వాళ్ళందరూ వ్యక్తిగత స్వార్థాలు, కుల స్వార్థాలు, మత స్వార్థాలతో పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ భిన్నంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రోజున అట్టడుగు వర్గాలు న్యాయం చేస్తుంది. దీనిలో ఇంకా 4 అంశాలు మేము తీసుకునే వాటిల్లో ప్రధానంగా సూర్యఘర్ యోజన అని చెప్పేసి 1 కోటి ఇళ్లకు ఉచిత సోలార్ 300 యూనిట్లు సోలార్ ఉచిత ప్యానల్స్ బిగించి ఏర్పాటు, 3 కోట్ల మందికి మహిళలకి లక్షాధికారులు చేసేటువంటి లక్ష్యంతో, అలానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.5 కోట్ల ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో, గతంలో కంటే పేదవాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి బయటపడేసే పని చేయటం, అలాగే దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతున్నాయి, వ్యవసాయ రంగం ఏదైతే ఉందో గడిచినటువంటి మేము వికసిత భారత లక్ష్యంగా చేసుకున్న పరిణామాల్లో భాగంగా ఈ యొక్క ఆర్గానిక్ యొక్క ఎరువులను డెవలప్ చేయడం, అలానే రైతులకు సంబంధించి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇది కంటిన్యూ చేయడం, కిసాన్ సమ్మాన్ యోజన కింద డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ఏదైతే ఉందో డీబీటీ సిస్టమ్ని సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా అఖిల భారత మొత్తంలో రైతులు సపోర్ట్ చేయడం, అలానే ఎరువులు ఏదైతే ఉందో వాటి ఎక్కడ కొరత లేకుండా చూడటం, వేపపోత పూసిన యూరియాని సఫిషియెంట్గా రైతులకు అందించడం, మేలు రకమైనటువంటి విత్తనాలు తయారు చేసే కంపెనీలకు ఊతం ఇవ్వడం, వీటన్నిటిపై సమగ్రంగా వ్యవసాయ రంగం దేశంలో 70% వ్యవసాయ రంగమే ఆధారపడి ఉన్నది. అలానే సింగిల్ విండో సిస్టమ్ అనుమతులు ఇవ్వటము, అలా ఇవన్నీ చూసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా గడిచిన మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే నిర్మలా సీతారామన్ 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ రికార్డు సృష్టించింది. ఆమె ఎన్నో విలువలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ మేమేదో చెబుతున్నామంటే బడ్జెట్ గురించి కాదు. ఇక్కడ వాళ్ళు అమరావతి ఉందండి, ఎవడన్నా సరే గతంలో మమ్మల్ని విమర్శించిన వాడికి ముక్కు మీద వేలేసుకోండి. ఈ రోజున మేము 5 సంవత్సరాల 15,000 కోట్లు కాదు, 1 సంవత్సరానికి 15,000 కోట్లు ఇచ్చాం. సమాధానం చెప్పగలుగుతారు మమ్మల్ని విమర్శించే వాళ్ళు? గతంలో చాలా మంది అన్నారు కదా, మోడీ గారు శంకుస్థాపన చేశాడు, నీళ్లు ఇచ్చాడు, మట్టి ఇచ్చాడు అన్నారు. ఇవాళ చెబుతున్నాం, మట్టి నీళ్ళని తక్కువ అంచనా వేయబాకండి. మట్టి నీళ్ళు అంటే మన యొక్క పంచభూతాల్లో భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు ఇవన్నీ పంచభూతాల సాక్షిగా మేము ఆ రోజు కమిట్ అయ్యి దానికి కట్టుబడి ఈ రోజున మరొక్కసారి పునరుద్ఘాటించింది పార్లమెంటు సాక్షిగా. సమాధానం చెప్పగలుగుతారా? 15,000 కోట్ల రూపాయలు సామాన్య విషయమా? ఈ రోజున వీళ్ళు చేసినటువంటి దౌర్బాజీ పనికి, కొల్ల మత రాజకీయాలు చేసి వైసీపీ చేసినటువంటి ఆ ఘోర తప్పిదం బయటపడటం మీద ఒకటే మార్గం. అలానే మీకు రానున్న రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు గడిచిన 10 సంవత్సరాలు 1 రూపాయి అవినీతి ఉందండి? ఇవాళ 32 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 1 రూపాయి 2 రూపాయలు కాదు, యావరేజ్గా ఒక్కొక్క రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించే విధంగా సగటును చూస్తే, అంటే ఒక రాష్ట్రానికి ఇస్తారని కాదు, అంటే అంచనాలు చూడండి. 32 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో భాగంగా ఎన్ని రంగాలు మనం డెవలప్ అయిన ఈ రోజున వ్యక్తిగత స్వార్థాలు కానీ ఈ ఒక కులానికి ఒక మతానికి ఆపాదించబడటం లేదు. అలానే ఎవరైతే సాధారణ వ్యక్తులు వాడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో లెదరు సంబంధించినటువంటి ఒక న్యాచురల్ సిస్టమ్ లెదర్ ఉత్పత్తుల మీద తగ్గించడం, అలానే మీకు సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు, వాటి మీద రేట్లు ఎక్కువ ఉండకూడదు, సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నాడు, దాని మీద కొంత 15% ట్యాక్స్ తగ్గించడం, అలానే మీకు మన బంగారం వెండి మీద కొంత 5% ట్యాక్స్ తగ్గించడం, అలానే ప్లాస్టిక్ రహిత దేశం చేయాలి. పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పుగా తయారైంది. ప్లాస్టిక్ వస్తువుల మీద 25% పెంచాం. ఎందుకు పెంచాం? ప్లాస్టిక్ని తగ్గించి సహజ సిద్ధమైనటువంటి వాటిని వాడుకోవాలి, వాటి కోసం ప్రయారిటీ ఇద్దామని ప్లాస్టిక్ మీద పెంచడం జరిగింది. అంటే ఎక్కడా కూడాను దేశం సనాతన సంప్రదాయాలు, ఒరిజినల్ భారతదేశం యొక్క మూలాలకు సంబంధించినటువంటి వస్తు తయారీలో కానీ వాటికి సంబంధించిన వాటిని పర్ఫెక్ట్గా వీటిని జనాల్లో తీసుకెళ్లే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు ఆమె. మరి ఆమె ఈ రోజు నుంచి చాలా మంది తెలియదు. గతంలో మీకు రికమెండేషన్ మంత్రులు ఉన్నారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి, వాళ్ళ భారత ఆర్థిక మంత్రిగా ఉన్నారు, పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎవరైతే అర్హతకు సూట్ అవుతారో వాళ్ళని ఇవ్వటం, వాళ్ళు ఆయా రంగాల్లో స్పష్టమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎంతోమంది విమర్శించారు కదా, వాళ్ళ ఖర్గే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నా? ఖర్గే కాంగ్రెస్కి చెబుతున్నాం, అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు కానీ, బీజేపీని ప్రశ్నించే హక్కు కానీ, ఎన్డీఏ బడ్జెట్ను మాట్లాడే హక్కు కానీ మీకుందా? మీ యొక్క ఏం మాట్లాడే రాహుల్ గాంధీ? నేను చెప్తాను, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ సంపాదించే బాబులు కానీ, వైసీపీ కానీ, తల్లి కాంగ్రెస్ కానీ, పిల్ల కాంగ్రెస్ వైసీపీ ఎవరైతే ఉన్నారో, మీరు మత రాజకీయాలు చేస్తూ పార్లమెంట్లో మీ యొక్క ఉన్నాడు కదా పిల్లగాడు, ఎవరో రాహుల్ గాంధీ అని పిల్లగాడు, ఏం మాట్లాడుతున్నాడు? శివుడు బొమ్మ పెట్టి హిందువులందరూ ఏంది అసభ్యంగా ప్రవర్తిస్తారు, హింసావాదులు, అసహ్యంగా ఉంటారని మాట్లాడావు. అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమాత్రం ఉన్నాయి మీకు? మా బడ్జెట్ని మీరు విమర్శిస్తారా?
10 సంవత్సరాల పాటు దేశంలో నెహ్రూ తర్వాత అంతకు మించినటువంటి గవర్నమెంట్ని సుపరిపాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. మీ కూకట వేడుతో పీకేసాం మిమ్మల్ని. వాడు చెప్తా ఉన్నాడు 99 సీట్లు గొప్ప చెబుతున్నా అంట. 100కు 99 కాదు, 100కు 99 ఇస్తే నువ్వు మగాడివి. 100కు 99 కాదు నాన్న, 545 సీట్లు నీకు వచ్చింది 99. నువ్వు ఇందాక 20%లో నువ్వు ఉన్నావు, 20% సీట్లు. మీ 99 ఎక్కడ, బీజేపీకి 240 సీట్లు ఎక్కడ, ఎన్డీఏ 293 సీట్లు ఎక్కడ? అసలు ఆలోచన ఉందా మీకు? అసలు మీరు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ? మీరు దేశం కోసం నిర్ణయాలు తీసుకున్నారా? పక్క దేశాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీరెక్కడ? పార్లమెంట్లో 2 గంటల 40 నిమిషాలు మాట్లాడి సీతారామన్ గారు ఎక్కడ? మన దేశంలో ఒరిజినల్ భారత్ను నిర్మించే మేమెక్కడ? మీరు అమెరికా వెళ్ళి దేశ పరువు తీసే మీరెక్కడ? మీరే మాకు చెప్పేది. ఒక ఆమె ఇటలీ, ఒక ఆయన ఏమో మిక్స్డ్ సంకరజాతి వాళ్ళందరూ. ఇదే మీరు చేసేది, ఇదే మీరు మాట్లాడేది. మా బడ్జెట్ మీరు విమర్శించగలరు. ఏ ఏటికి ఆ ఏడు చక్కగా ముందుకు వెళ్తా ఉంది. నిర్మలా సీతారామన్ 7వ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఇవాళ మా 11వ సంవత్సరం నడుస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎక్కడ ఒక్క శాఖ అవినీతి ఉందండి? 78 శాఖలు ఒక్క శాఖ అవినీతి ఉందా? ఏదో బడ్జెట్లో పెట్టడం కాదు సార్. ఒక బడ్జెట్ పెట్టారంటే మన యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉండాలి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఈ రోజున అప్పులు కుప్ప, 12 లక్షల కోట్ల అప్పులు చేసి నట్టేటను ముంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పరిస్థితి ఏంటండి? ఇవాళ నరేంద్ర మోడీ దాన్ని ఎన్డీఏ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఇక తెలుగుదేశం ప్రభుత్వం చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడలే. వాళ్ళు కూడా గడిచిన తప్పిదాలను పక్కన పెట్టి ఈ కాదు ఎన్డీఏ ప్రభుత్వం శుభపరిణామం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ మూడు యొక్క పార్టీలు కలిసి ఎన్డీఏగా కలవడం, ఈ ఎన్డీఏని చెప్పుకోవడం, వీరందరినీ సమన్వయం చేసుకోవడం సక్సెస్ అయ్యారు వీళ్ళు. ఈ సక్సెస్ అనేది మేము ఏం చూపించాలా? చేతల్లో చూపించాలా? అమరావతి డెవలప్మెంట్లో చూపించాలా? వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో చూపించాలా? అలానే మీకు ఏదైతే మేము చేయదలుచుకున్నా వాటి ప్రాక్టికల్గా మీకు కార్యరూపం దాల్చాలి. మీరు చేయగలుగుతారు ఈ రోజున. అదే ట్యాక్స్ పరిమితి చూసుకుంటే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఒక 5% ట్యాక్స్, 7 నుంచి 10 లక్షల వరకు 10% ట్యాక్స్, 10 నుంచి 12 లక్షల వరకు 12% ట్యాక్స్, 12 నుంచి 15 లక్షల 15%, 15 పైన వాళ్ళకి 30% ట్యాక్స్ మేము ఇస్తా ఉన్నాం. ఏదైతే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. చేసిన దాంట్లో వాస్తవాలు ఎంత ఈ బడ్జెట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తూ ఉంది, చక్కగా ఒకే స్పందన వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడినటువంటి ఎన్డీఏ సర్కార్, నరేంద్ర మోడీజీ సర్కార్కి దీనికి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రిగా ఒక చక్కటమైనటువంటి, ఒక పటిష్టమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఒక ఉక్కు మహిళ అనుకోండి, ఇంకో మహిళ అనుకోండి, 7వసారి ప్రపంచ రికార్డు, 7 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డులకు ఎక్కడంగానే ఉంది. మన దేశంలో 2 గంటల 40 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేసినటువంటి ఒక గొప్ప మహిళగా అవతరించడం, ఒక మహిళా శక్తిని మేము అభివృద్ధి చేయడం నరేంద్ర మోడీ సర్కారు ముందుందని, దీనికంటే ముందు అనేక సంస్కరణలు తీసుకొచ్చాను దేశంలో. 33% రాజకీయ సీట్లలో కూడాను రిజర్వేషన్ కేటాయించింది ఎన్డీఏ సర్కార్. అంటే మేము బీజేపీ పరంగా చెబుతున్నాం. మీ చివరికి ఒక మెసేజ్ ఇచ్చి మీకు యొక్క బడ్జెట్ గురించి ఆపేస్తాం. యువత ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో, మీ అందరికి ఒకసారి కళ్ళు తెరవండి. కులాల ఉచ్చులో, మతాల ఉచ్చులో పడి వాస్తవానికి దూరంగా బ్రతకదు. మేము భారతీయ జనతా పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నువ్వు బీజేపీలో పని చేయాలనుకుంటే, రాజకీయాలకు రావాలనుకుంటే సరైనటువంటి వేదిక ఏదైతే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉంటేనే దేశభక్తి పెరుగుతుంది, జాతీయభావం పెరుగుతుంది. ఈ దేశం కోసం పుట్టినందుకు, పెరుగుతున్నందుకు దేశ కన్నా జన్మభూమి రుణం తీర్చుకోవడం కానివ్వండి, నీ సర్వీస్ చేద్దామంటే, దేశ సేవ చేద్దామంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే నీకు అవకాశం ఇవ్వగలదు. ఇక్కడ సిద్ధాంతాలు పుణికి పుచ్చుకోగలవు. అంతే తప్ప నువ్వు ఒక కులం కోసమో, మతాల కోసమో, ఎస్టీ మైనారిటీలు చెప్తున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. మేము చెబుతున్నాం యువతకి, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో రాజకీయంలో ఉన్న యువతకి, రాబోయే వారికి, కానీ ఆదివాసీలకి, ఒక మైనారిటీలకి, ఒక ఎస్సీలకి, ఒక ఎస్టీలకి, ఒక బీసీలకి పెద్ద పెట్టేసింది ఎవడండి? భారతీయ జనతా పార్టీ. చాలా మంది బీసీలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక కుక్కెర శ్రీనివాస్ గారు ఒక బీసీగా అనే పక్కన పెడితే ఒక పటిష్టమైన బీజేపీ నాయకుడిగా మేము ముందుకు వచ్చాను. మరి నేను ఒక యాదవ్, మరి మంచి బాధ్యత ఇచ్చిన పార్టీ. అలానే మీకు 78 శాఖలు ఉన్నాయి, 27 శాఖలు ఓబీసీలకు ఇచ్చారు. ఏ పార్టీ ఇచ్చింది చెప్పండి? ఈ దేశంలో పుట్టిన తర్వాత 27 మంత్రిత్వ శాఖలని ఓబీసీలు కేటాయించింది నరేంద్ర మోడీ సర్కార్. మీరు ఇవ్వగలిగారు కాంగ్రెస్ వాళ్ళు. అలానే 11 మంది ఎస్సీలకి వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంది నరేంద్ర మోడీ సర్కార్లో. ఒక 6గురికి ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉంది నరేంద్ర మోడీ సర్కార్లో. మీకు ప్రాతినిధ్యం ఉందా? 78 శాఖల్లో సుమారుగా 27 బీసీలు, 16 ఎస్సీ ఎస్టీలు, 43 మంది ఒక అట్టడుగు వర్గాల వరకు ఇచ్చాం. 78లో 43 మంది ఎంతమంది అండి? సుమారు 55% మందికి మేము పెద్దపేట వేసాం. ఎప్పుడైనా వేసారా మీరు? బుద్ధి, జ్ఞానం ఏమాత్రం ఉందా? ఆత్మాభిమానం ఉందా మీకు? అసలు మేము చెబుతున్నాం
ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ అంటే వేపన వాళ్ళదండి, లేదా వైశ్యస్ అంటారు. మేము చెబుతున్నాం బీజేపీ అంటే అట్టడుగు వర్గాల వారికి. ఇంకొక మాట చెప్తాం, ద్రౌపది ముర్ము ఎవరయ్యా? ఒక గిరిజన మహిళ. మీరు చేయగలుగుతారా? ద్రౌపది ముర్మును ఒక రాష్ట్రపతిని చేయగలిగింది భారతీయ జనతా పార్టీ. ఒకసారి పార్టీలోకి రాదలుచుకుంటే, సేవ చేయదలుచుకుంటే, రాజకీయాలకు మీకు ఆసక్తి ఉంటే భారతీయ జనతా పార్టీ మీ ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నాయకులు కలవండి, బీజేపీలోకి అడుగు పెట్టండి. మీ సొంత పనులతో పాటు పార్టీ పని కూడా చేసుకుంటూ దేశ సేవ నిమగ్నం కోరుకుంటూ ఈ బడ్జెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధికి వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత లక్ష్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవనీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ సర్కార్లో భాగమైనందుకు లోకల్గా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం వారికి, అలా నరేంద్ర మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆయన పునరుద్ఘాటించారు. ఆయన స్వయంగా మెసేజ్ పెట్టి. అలానే ఇంకొక మాట ఇందాక మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మమతా బెనర్జీ మాట్లాడుతుంది. అస్సలు ఈ మాట చాలా విలువైంది, మిస్ అవుతాను, మళ్ళీ మర్చిపోతాను, ఇందాక గుర్తులేదు. అసలు మమతా బెనర్జీని ఏం చేయాలండి? అసలు ముఖ్యమంత్రిగా తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ దేశ ప్రజల్ని, యువతను పక్కదారి పట్టిస్తున్నారు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గారు. అసలు జ్ఞానం ఉందా నీకు? బంగ్లాదేశ్ నుంచి శరణార్థులకు వచ్చిన వాళ్ళు ఎంతమందినైనా సరే గేట్లు దాటించేసి చొరబాట్లని ప్రోత్సహిస్తావు నువ్వు. అంటే ఇది ఐక్యరాజ్య సమితి చెప్పింది అంటావు అని భారతదేశం చెప్పింది అనవా నువ్వు? సెక్యూరిటీ, సరిహద్దు సమస్యలు కానీ, సరిహద్దు శరణార్థుల గురించి కానీ దేశానికి సంబంధించింది, మీ రాష్ట్రానికి సంబంధించిందా? అంటే పశ్చిమాలో ఒక దేశమా, ఒక రాష్ట్రమా? తప్పుడు మాటలు మాట్లాడవద్దు చెప్తా ఉన్నావు. భారీ మూల్యం చెంచు మమతా బెనర్జీ. బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికే వచ్చినటువంటి అనేక మందితో చొరబాటుదారులు పెరిగిపోయారు, మయన్మార్లు పెరిగిపోయారు, ఇంతమంది రోహింగ్యాలు పెరిగిపోయారని బొగ్గులు పెడుతున్నాం మనం. హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు, దేశంలో అనేక చోట్ల ఉన్నారు, వీళ్ళు ఎట్లా తరిమి కొట్టాలని మళ్ళీ నువ్వు ప్రోత్సహించే మాటలు మాట్లాడుతున్నావే. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు సమాజానికి? అసలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారన్న సమాజానికి మీరు? మమతా బెనర్జీ గారు, మీకు ప్రేమ ఉంటే మీరు కూడా బంగ్లాదేశ్ చిట్ట గ్యాంగ్లోనో బొట్ట గ్యాంగ్లోనో ముఖ్యమంత్రిగా గెలు. ఇక్కడ కాదు నీ యొక్క తమాషాలు. సరిహద్దు సమస్య ఎవరిదండి? దేశానికి సంబంధించింది. హోం మంత్రిత్వ శాఖ చూసుకోవాలా, రక్షణ శాఖ చూసుకోవాలా, ప్రధానమంత్రి లెవెల్లో చూసుకోవాలా. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారం, భారతీయుల యొక్క చాలా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడతావా? ఇంకొక ఆయన ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు దీనికి సంబంధించి, మన మమతా బెనర్జీతో పాటు ఇంకోటి ఎవడో మాట్లాడుతున్నాడు. సరిహద్దుల విషయాల్లో మీ జీవితం పిచ్చి పిచ్చి వేషాలు, తప్పుడు స్టేట్మెంట్లు మీరు కనుక ఓట్ల కోసం మాట్లాడితే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి మీకు వస్తుంది. మరొకసారి ఇట్లాంటి తప్పుడు స్టేట్మెంట్, ఇట్లాంటి తప్పుడు విషయాలకు సపోర్ట్ చేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తే, తమిళనాడులో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, డిఎంకే స్టాలిన్ వాళ్ళు చూస్తేనే హిందుత్వ ఈ దేశంలో ఎక్కడ లేని గుడులు ఉంది తమిళనాడులో. వాళ్ళు చూసి హిందుత్వం మీద బురద కొడతా ఉన్నాడు. అతను వాళ్ళ మనవడు, అతని పేరు ఏదో ఉదయ్ స్టాలిన్. ఎవడో బురద కొడతారు వీళ్ళు? కరుణానిధి మనవాళ్ళు కొడుకులు, మీ యొక్క తండ్రి తాత కొడుకులతో మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాలు తమిళనాడు బతుకుతున్న టూరిజం మీద కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. అన్నామలయ్య గారు వాస్తవ రూపాన్ని తీసుకొస్తా ఉంటే బురద కొట్టే ప్రయత్నం చేస్తారు మీరు. మీ దొగులుబాజీ పనులు చేయడానికి ఎప్పుడు సంస్కరించుకోవాలి, సంస్కరించుకోకపోతే మట్టి కరుస్తారు. అలానే మీకు ఒరిస్సా ఒక గిరిజన ముఖ్యమంత్రిని చేశాం, మోహన్ మాంజుని. మీరు చేయగలుగుతారా? ఈశాన్య రాష్ట్రానికి అభివృద్ధి వచ్చింది వాళ్ళ. ఆలోచన చేయండి. ఏదో మాట్లాడుతున్నాం నువ్వు ఐక్యరాజ్య సమితి చెప్పింది వింటావు కానీ భారత్ చెప్పింది మమతా బెనర్జీ. ఆలోచన చేయాలని ఇవన్నీ కోరుకుంటూ ఈ అంశాలపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, అలానే మాకున్న దానికి మేము పనిచేస్తున్నందుకు సగుణంగా ఫీల్ అవుతూ అమరావతి కోసం అణువణువు కణం అణువణువు క్షణం కమిట్ అయి ఉన్న భారతీయ జనతా పార్టీ అమరావతిని దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజధానిగా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీజీ సర్కార్ కట్టుబడి ఉన్నది. అమరావతిని వీళ్ళు చేసిన అరాచకాలకి, అసాంఘిక కార్యకలాపాలకి, ఎవరో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు, అమరావతిని అట్టడుక్కు తీసుకెళ్దామని వాళ్ళకన్న కళల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళు పిచ్చి కళలు కన్నారు. ఇక్కడ ఏదో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ పిచ్చి మాటలు. మీరు అసలు ఓట్లు రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక కులాలు ఉండవండి. మీరు పిచ్చి భ్రమంతో ఏదో ఒక కులంతో ఇంకొక దాన్ని నాశనం చేద్దాం అనుకుని చివరికి మీ యొక్క పతనం 11 సీట్లకు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారు మీరు కాదు. కాబట్టి ఇలాంటి మానుకోవాలి. ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో. ఇంకొక మాట, రాజ్యాంగం గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ, రాజ్యాంగం పుస్తకం తిప్పుకొని. మీకు ఎందుకు చెప్తున్నాను సుదీర్ఘంగా తెలియాలి, యువతకు తెలియాలి. వాళ్ళైతే రేపు చెప్పండి, రాజ్యాంగాన్ని పుస్తకం పట్టు తిప్పుతున్నాడు. ఏమయ్యా నీకు రాజ్యాంగాన్ని పుస్తకం పట్టు తిప్పుతున్నావు? ఇందిరాగాంధీ మనవడా రాహుల్ గాంధీ? నువ్వు పుస్తకాన్ని బట్టి తిప్పుతున్నావు కదా, తిప్పేదాని గురించి మాట్లాడుతున్నాను. 1975లో మీ నాయనమ్మ ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని చంపేసింది. గుర్తుపెట్టుకో. నువ్వు దేశం మొత్తాన్ని కూడా సంఖ్యలు తీసి జైల్లో పెట్టారు. ఇవాళ నీ పరిస్థితి ఏందయ్యా? ఇవాళ చెబుతున్నావు. దాని పేరు ఏం పెట్టాం? సంవిధాన హత్యా దివస్గా పేరు పెట్టింది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ సర్కార్. ఎందుకని? నువ్వు చేసినటువంటి ఘోర హత్య, ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసి 2 సంవత్సరాల పాటు నరకయాతను అనుభవించి చేసినటువంటి గొప్ప కార్యక్రమం చేసింది మీరు. దగురుబాజీ కార్యక్రమం మీరే మాట్లాడారు. రాజ్యాంగాన్ని తిప్పుతారు మీరు.
తప్పుడు ఆలోచన చేస్తే చివరికి ఇలా ఉంటుంది పనిష్మెంట్. ఇంకొకసారి నరేంద్ర మోడీ సర్కార్ను గెలిపించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. ఎన్డీఏ సర్కార్ జై. నరేంద్ర మోదీజీ భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది 30 days కాదు, నెవర్ డిలీట్ పెట్టారు. ఇది చెప్తాను. తనకి ఓపికగా సాయి